హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను చేప పిడుపు చేయబోతున్నానండి. ఈ చేప పిడుపుని మీరు ఏ చేపతో అయినా చేసుకోవచ్చు, కానీ నేను కానాగంత చేపతో చేస్తున్నాను. ఈ కానాగంత చేప పిడుపు ఎలా చేయాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో ఒకసారి చూసేద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ చేపల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇవి కానాగంత చేపలు. వీటితో చేప పిడుపు చేసుకోవచ్చు. ఎక్కువగా సొర చేపతో చేసుకుంటారు, కానీ అవి రెగ్యులర్గా దొరకవు కదా, అందుకని ఈ చేపతో కూడా పిడుపు చేసుకోవచ్చండి. ఈ చేపతో ఎలా పిడుపు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ చేపలను క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో ఈ చేపలను వేసేసుకొని ఈ చేపలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేప బాగా ఉడికిపోయిందండి. ఎక్కువ టైం పట్టదు, 10 మినిట్స్ లోపే ఈ చేప బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వంచేసుకోవాలండి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా వేరే ఒక దాంట్లోకి వంచేసుకోవాలండి. ఈ వాటర్ తీసేస్తున్నాను. ఇవి వేడిగా ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో కొద్దిగా చన్నీళ్ళు కూడా పోస్తున్నానండి. ఈ పైన ఉన్న స్కిన్ మొత్తం చిన్నగా తీసేసుకోవాలి. సైడ్ ఉండే ముళ్ళు కూడా తీసేసుకోవాలండి. ఇలా తీసి పెట్టుకొని ఇంకొక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే ఉడికించుకున్న చేపలు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా చేపలు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేప కండ వరకు తీసేసుకోవాలండి. తీసి వేరొక గిన్నెలో వేసేసుకోవాలి. ముళ్ళు లేకుండా ఈ ఫిష్ వరకు తీసేసుకుంటున్నాను. ఈ విధంగానే చేపలు మొత్తం ఇలానే పైన ఉన్న కండ అంతా తీసేసుకోవాలండి. కానాగంతల చేపలు దొరక్కపోతే ఏ చేపతో అయినా చేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ విధంగా చేప బోన్స్ని వేరువేరు చేసేసామండి. ఇప్పుడు ఈ చేపలని పిండుకుంటే కొద్దిగా వాటర్ వస్తుందండి. అలా గట్టిగా పిండేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పిండేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు సొర చేప చేసే పని అయితే ముళ్ళు కూడా వేసుకోవచ్చండి, కానీ ఈ చేపలో ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి వేసుకోకూడదు. ఇలా పొడి పొడిగా వచ్చేయాలి. ఇప్పుడు ఈ చేప పిడుపులో పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసేసుకున్నానండి నేను. సాల్ట్, ఈ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కారం నేను 2 టీ స్పూన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప పిడుపుని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ చేప పిడుపుని తాలింపులో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ చేప పిడుపుని ఆయిల్లో
ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి. బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ చేప పిడుపుని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చేపల కూర తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్న ముళ్ళు కూడా తీసేసి ఇలా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా తినేయచ్చు. చేపలు తినడం రాని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తింటారండి, ఇష్టంగా తింటారు. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి చేప పిడుపు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.